హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చెప్పాను కదా, ఎస్బీఐ నుంచి ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ ఉంటాయి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ గురించి కూడా మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియోస్ మీరు చూడడం వల్ల జాబ్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా సాఫీగా అయితే జరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆల్రెడీ మీకు వీటి మీద అవగాహన ఉంటే అలాంటి టెన్షన్ లేకుండా పని అయితే సాఫీగా అయితే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి నా తరపున మీ అందరికీ అయితే ఒక పెద్ద రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్ కూడా కాదు. 100% వీడియోస్ చూస్తుంటే ఎస్బీఐకి సంబంధించి బ్యాంక్ వాళ్ళు 9 ఆర్ 8% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళకి అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం లేనట్టుంది, కానీ వీడియో అయితే చూస్తున్నారు. ఆ వీడియోకి లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా నేను పడ్డ కష్టానికి ఫలితం ఎక్కడ ఉంటుంది? దయచేసి చూసేవాళ్ళు ఒకసారి వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి క్లియర్ చేసి నెక్స్ట్ మీకు అది పూర్తిగా పీడిఎఫ్ రూపంలో అయితే చూపించి అయితే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీ రిలేటివ్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు మాత్రం మీకైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, మీరు వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, మీరు కంపల్సరీ గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర మినిమం 2 సర్టిఫికేట్స్ తీసుకోవాలి. టోటల్ 3 క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అవసరం. కొంతమంది మళ్ళీ కామెంట్ చేయొచ్చు, మేము చదువుకున్న కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, అవి చాలా దూరం అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవడం కష్టం అయిపోద్ది కదా, మాకు చాలా డిస్టెన్స్ ఉంది అని అయితే క్వశ్చన్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు నార్మల్గా గెజిటెడ్ ఆఫీస్ దగ్గరే 3 క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అయితే ఇత్తకపోవచ్చు. అక్కడ 90% ఓకే చేస్తారు. కానీ మీ టైం బాగాలేకపోతే ఎవరైనా సరే ఆఫీసర్ కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశారంటే మీ వాళ్ళని ఆ సర్టిఫికేట్ అలో చేయకపోవచ్చు. కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు చదివిన కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అది మంచిగా మీకైతే ఎలిజిబుల్ అవుతుంది. అలాగే మీరు కంపల్సరీ మీ నియర్ బ్రాంచ్, ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకోండి. అలాగే మీరు రీసెంట్గా పాస్ అవుట్ అయి ఉంటారు కదా, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, మీ క్వాలిఫికేషన్ ప్రకారం అక్కడ కూడా ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇంతటితో సాఫీగా అయితే అయిపోద్ది ఈ పని. అంతకుమించి మనం అక్కడికి వెళ్ళలేంలే అది ఇది అనుకుని ఎక్కడ పడితే అక్కడ సర్టిఫికేట్స్ తీసుకోపోయి మీరైతే మళ్ళీ అయితే ఇబ్బంది పడద్దు. నేను ఇచ్చే సజెషన్ అయితే ఒకటే, మీరు కంపల్సరీ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒకటి తీసుకోండి, రీసెంట్గా పాస్ అవుట్ అయిన చోట ఒకసారి తీసుకోండి, అలాగే మీ కాలేజీలో అయితే ఒకసారి తీసుకోండి. అక్కడికి 3 సరిపోతుంది. మీకైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే జరిగిపోతుంది. ఇకపోతే దీని గురించి ఏమైనా డౌట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ వచ్చి నాతో చాట్ చేయొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చాట్ చేయమని చెప్పడానికి ఒకటే రీజన్, నేను చెప్పే ఆన్సర్ తప్పుగా ఏమైనా మీకు కన్వే అవుతుందని ఒక చిన్న భయం. అదే వాయిస్ ఓవర్ ఇస్తే అది మీకు కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పే సమాధానం వల్ల మీరు పడే టెన్షన్ కానీ మీరు పడే బాధ కానీ అది చాలా తప్పు అవుతుంది. చేరాల్సిన సందేశం కరెక్ట్గా చేరాలి కాబట్టి నా వాయిస్ మెసేజ్ ద్వారా అందించాలని మాత్రం నేనైతే ఇన్స్టాగ్రామ్లోకి అయితే మిమ్మల్ని అయితే చాట్ చేయమని చెప్తున్నాను. ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఇకపోతే మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇలా ఇంటి వీడియోస్ అయితే ఇంతవరకు ఎవరూ చేయలేదు. దయచేసి మీరు నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మన పీడిఎఫ్ చూపించి దాని గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసినారంటే ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది. ఒకసారి అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇకపోతే మ్యాక్సిమం అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే ఇలాగా ఉంటుంది. బట్ మీకు మెయిల్లో క్లారిటీగా వస్తుంది, ఇంకొంచెం మారచ్చు. మ్యాక్సిమం అయితే ఇదే మ్యాటర్తో ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఏముంటుందంటే, మీకు ఎవరైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నారో ఆయనకు మీరు ఎప్పటి నుంచి తెలుసు, అలాగే ఆయన మీకు రిలేషనా కాదా, అలాగే మీరు గవర్నమెంట్ జాబ్కి ఫిట్టా కాదా, అలాగే మీకు ఎవరైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నారో ఆయన యొక్క సైన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, సిగ్నేచర్ అవ్వచ్చు, అలాగే డేట్ అవ్వచ్చు, అలాగే నియర్ మెజిస్ట్రేట్ అవ్వచ్చు, అలాంటి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ ఉంటాయి. అలాగే ఈయనకు విశ్వసనీయత ఉందా లేదా, అలాగే గవర్నమెంట్ జాబ్ ఫిట్టా కాదా అని చెప్పేసి చాలా కాలమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ వచ్చేసి ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినట్టువే, ఈచ్ లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీరు కాబోయే బ్యాంక్ ఎంప్లాయీస్ కాబట్టి నేను లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మ్యాటర్ అయితే మొత్తానికి అయితే ఇదే ఉంటుంది. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇంతవరకు ఎవరికి తెలీదు అది ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. అలాగే చాలామంది ఇన్స్టాగ్రామ్లో దాని గురించి అయితే వీడియో చేయమన్నారు. ఇంకా వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత, ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ చూసిన తర్వాత మీకైతే పూర్తిగా అయితే భయం పోయి ఉంటుంది దీని గురించి. దీంట్లో ఏం లేదు, అంత క్యాజువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
కంపల్సరీ 3 సర్టిఫికేట్లు అయితే ఉండాలి. ఆ విషయం అయితే మీరైతే మర్చిపోద్దండి. మీరు లాస్ట్ పాస్ అవుట్ ఏ కాలేజీలో అయ్యుంటారో అక్కడి నుంచి మాత్రం కంపల్సరీ అయితే సర్టిఫికేట్ అయితే తీసుకోపోండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా సాఫీగా మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరిగిపోతే ఇకపోతే ఫర్దర్‌గా ఇంకొన్ని సర్టిఫికేట్ల గురించి అయితే రెగ్యులర్‌గా అయితే మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. చూసే 100%లో మినిమమ్ 20% అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.